హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎన్ఐ యాక్ట్ మీన్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్ చూద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ప్రామిసరీ నోట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చెక్ అంటే ఏంటో డిస్కస్ చేశాను. సో ఈరోజు ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో ప్రెజంప్షన్స్ ఫర్ ఎన్ఐ మీన్స్ ప్రెజంప్షన్స్ మీన్స్ డీమ్డ్ అజంప్షన్స్. సో అందులో అలా జరిగింది అనేలాగా మనం తీసుకునేస్తాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫర్ కన్సిడరేషన్, ప్రతి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం లేదా డ్రాన్ చేయడం, మేడ్ చేయడం కన్సిడరేషన్కి మాత్రమే జరిగిద్ది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ మేడ్ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ. ప్రతి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తీసుకుంటాం. సో నెక్స్ట్, ఎవ్రీ లాస్ట్ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాజ్ డ్యూలీ స్టాంప్డ్. సో ఏదైనా ప్రామిసరీ నోట్ లేదా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం పోగొట్టుకుంటే కేసు వేసాము ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పోయింది, ప్రామిసరీ నోట్ పోయింది అని కేసు వేసినప్పుడు ఆ పర్సన్ ఎవరికో అది దొరికినప్పుడు దాంట్లో ఉన్న స్టాంప్ని తీసేస్తే ఆ స్టాంప్ తీసేసినా కూడా మనము అది స్టాంప్డ్గానే అజ్యూమ్ చేసుకోవాలి. సో అది డ్యూలీ స్టాంప్డ్. తీసేసినా కూడా మనకి అది స్టాంప్డ్ లాగానే తీసుకోవాలి. నెక్స్ట్, ద హోల్డర్ ఆఫ్ ఎన్ఐ ఈజ్ ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, the date on the NI will be the date on which it is made or accepted. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ మీద ఏ డేట్ ఉందో ఆ డేట్ననే అది మేడ్ చేశారు లేదా యాక్సెప్ట్ చేశారు అని తీసుకుంటాం. సో మనం ఇప్పుడు కన్సిడరేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిడరేషన్. సో బిల్లుని యాక్సెప్ట్ చేసి బీకి ఇచ్చాడు. సో అది కూడా వితౌట్ కన్సిడరేషన్ లేకుండా యాక్సెప్ట్ చేసి బీకి బిల్ ఇచ్చాడు. సో లైక్ గిఫ్ట్. సో మెచ్యూరిటీ పీరియడ్ వచ్చిన తర్వాత బి వెళ్ళి ఏని అడగడానికి ఉండదు. ఏ ఇస్తే తీసుకోవచ్చు కానీ బి వెళ్ళి ఏని అడగడానికి ఉండదు. ఎందుకంటే అది గిఫ్ట్ రూపంలో ఇచ్చాడు, అది కూడా నో కన్సిడరేషన్ లేదు కాబట్టి బి వెళ్ళి ఏని అడగకూడదు, ఏ ఇస్తే తీసుకోవచ్చు. నో ఆబ్లిగేషన్, నో కన్సిడరేషన్. సో నో ఆబ్లిగేషన్, నో కన్సిడరేషన్ ఉండదు కాబట్టి సో ఆబ్లిగేషన్ అనేది రాదు. సో నెక్స్ట్ ఇంకొక కేసు చూద్దాం. సో ఏ యాక్సెప్ట్ చేసి బిల్లు బీకి ఇచ్చాడు. సో అది ఎలా ఇచ్చాడు? వితౌట్ కన్సిడరేషన్. సో గిఫ్ట్ రూపంలో బీకి ఇచ్చాడు. సో ఈ ఫర్దర్ ఎక్స్టెన్షన్గా చూస్తున్నాం మనం. సో ఇప్పుడు బి ఏం చేశాడంటే సికి ఆ బిల్లుని ట్రాన్స్ఫర్ చేశాడు. సి దగ్గర నుంచి ఏదో పర్చేస్ చేసి బి సికి ఆ బిల్లుని ఇచ్చాడు. సో తర్వాత ఆ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చినప్పుడు సి వెళ్ళి బీనైనా అడగచ్చు, ఏనైనా అడగచ్చు. సో యాక్సెప్ట్ చేసింది బిల్లు ఏ కాబట్టి సో ప్రియర్ పార్టీ ఏని అడగచ్చు, అలాగే బీని అడగచ్చు. సో అలా ఎప్పుడు అడగచ్చు అంటే సి వచ్చేసి హోల్డర్ ఫర్ వాల్యూ ఆర్ కన్సిడరేషన్. హోల్డర్ అయినప్పుడు ఆ కన్సిడరేషన్కి సి వెళ్ళి ప్రియర్ పార్టీస్ని అడగచ్చు. సో ప్రైమరీ ఆబ్లిగేషన్ వచ్చేసి ఏకి వచ్చింది, తర్వాత బీకి వచ్చింది. సో ఏ చెప్పడానికి ఉండదు, నేను బిల్లుని గిఫ్ట్ రూపంలో ఇచ్చాను, వితౌట్ కన్సిడరేషన్కి ఇచ్చాను అని చెప్పడానికి ఉండదు. సో ఈ కేసులో బి వెళ్ళి ఏని అడగడానికి ఉండదు, కానీ సి వెళ్ళి బీని అడగవచ్చు, ఏని అడగవచ్చు. ఇంకో కేసు చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అకామిడేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూద్దాం. సో ఈ కేసులో ఏకి మనీ అవసరం వచ్చింది. సో ఏ బీని అడిగాడు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు సంథింగ్. సో ఏకి మనీ అవసరం వచ్చి బీని అడిగాడు. సో బి దగ్గర అమౌంట్ చూస్తే లేదు.
సో బి ఏం చేశాడు, బిల్లుని రాసి ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసి ఏకి ఇచ్చాడు. సో ఏం చేశాడు, బ్యాంక్లో ఆ బిల్లుని బ్యాంక్లో డిపాజిట్ చేసి అమౌంట్ తీసుకున్నాడు. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బ్యాంక్లో డిపాజిట్ చేసి అమౌంట్ తీసుకున్నాడు. తర్వాత ఏ బ్యాంక్కి అమౌంట్ని పే చేసేసాడు. సో ఇందులో బి వచ్చేసి ఏకి హెల్ప్ చేశాడు అంతే. సో బ్యాంక్ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకునేసి మళ్ళీ బ్యాంక్కి పే చేశాడు. ఈ కేసులో ఏ బి బిల్లుని యాక్సెప్ట్ చేశాడు కదా అనేసి బి దగ్గరికి వెళ్ళి అడగడానికి ఉండదు. సో ఎవరైతే హెల్ప్ చేస్తున్నాడో ఆ పర్సన్ని అకామిడేటింగ్ పార్టీ అంటారు. అండ్ ఏ వచ్చేసి సో ఎవరైతే తీసుకుంటున్నారో ఆ హెల్ప్ ఆ పర్సన్ని అకామిడేటెడ్ పార్టీ అంటారు. సో అకామిడేటెడ్ పార్టీ. సో ఈ కేసులో అకామిడేటెడ్ పార్టీ హ్యాస్ నో రైట్ టు రికవర్ ఫ్రమ్ అకామిడేటింగ్ పార్టీ. సో ఇంకో కేసు చూద్దాం, పార్షియల్ కన్సిడరేషన్. సో పార్షియల్ కన్సిడరేషన్ ఈ కేసులో ఏ వచ్చేసి బికి ఏ యాక్సెప్ట్ చేసి బికి బిల్ ఇస్తాడు. సో అది ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి ఆ బిల్ వాల్యూ. సో 7,000 వచ్చేసి కన్సిడరేషన్లో ఉంది అండ్ 3,000 వచ్చేసి వితౌట్ కన్సిడరేషన్. సో 7,000 కన్సిడరేషన్, 3,000 వితౌట్ కన్సిడరేషన్. సో ఈ కేసులో బికి ఎంతవరకు రైట్ ఉంటుంది అంటే 7,000 రికవర్ చేసుకునేంత వరకే రైట్ ఉండిద్ది. సో రైట్ ఆఫ్ రికవరింగ్ మనీ విల్ బి రెడ్యూస్డ్ ప్రపోర్షనేట్లీ అప్ టు కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ ఉన్న వాల్యూ వరకే తనకి రైట్ ఉండిద్ది. సో ఇంకొక కేసు చూద్దాం. సో ఈ కేసులో ఏ బి యాక్సెప్ట్ చేసి బిల్లు బికి ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి, అందులో 70,000 వచ్చేసి మనీ అండ్ 30,000 వచ్చేసి కైండ్. సో ఈ కేసులో కూడా అప్ టు మనీ వరకే రికవర్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది కన్సిడరేషన్లో మాత్రమే ఉండిద్ది అని. సో బి వచ్చేసి ఏ దగ్గర నుంచి 70,000 మాత్రమే రికవర్ చేసుకోవచ్చు. సో ఈ కేసు వచ్చేసి ఆబ్సెన్స్ ఆఫ్ కన్సిడరేషన్ పార్ట్లీ ఇన్ మనీ. ఆబ్సెన్స్ ఆఫ్ కన్సిడరేషన్ పార్ట్లీ ఇన్ మనీ. సో టోటల్గా మనం ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిడరేషన్లో 5 పాయింట్స్ చూసాం. గిఫ్ట్ రూపంలో ఇచ్చినప్పుడు, అలాగే ఆ గిఫ్ట్ రూపంలో ఇచ్చినది మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సిచ్యువేషన్స్, అలాగే అకామిడేషన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, పార్షియల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ కన్సిడరేషన్ పార్ట్లీ ఇన్ మనీ. సో ఓకే, నెక్స్ట్ మనం హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఏంటో చూద్దాం. సో హోల్డర్ అవ్వాలి అంటే ఎంటైటిల్ టు హ్యావ్ పొజిషన్ ఆఫ్ ఎన్ఐ ఇన్ హిస్ ఓన్ నేమ్. సో ఆ ఎన్ఐ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది తన నేమ్ మీద ఉండాలి. ఎంటైటిల్ టు హ్యావ్ పొజిషన్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిస్ ఓన్ నేమ్. అలాగే ఎంటైటిల్ టు రికవర్ ద అమౌంట్ ఫ్రమ్ ద పర్సన్ యాక్సెప్టెడ్ ఆర్ మేడ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో బిల్లుని యాక్సెప్ట్ చేసిన పర్సన్ దగ్గర నుంచి అమౌంట్ రికవర్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం హోల్డర్కి. సో హోల్డర్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బిల్లుని యాక్సెప్ట్ చేశాడు, బట్ ఈ బిల్లు పోయింది. సో ఈ బిల్ పోయింది. సో ఈ బిల్ అనేది బికి దొరికింది. ఏ బిల్లుని యాక్సెప్ట్ చేశాడు, సో ఆ బిల్ అనేది పోయింది. సో ఆ బిల్ అనేది బికి దొరికింది. సో ఈ కేసులో బి హోల్డర్ అవుతాడో లేదో చూద్దాం. సో పొజిషన్ ఉండాలి అని, ఎంటైటిల్ టు హ్యావ్ పొజిషన్ ఆఫ్ ఎన్ఐ ఇన్ హిస్ ఓన్ నేమ్ అని చెప్పాం. సో పొజిషన్ ఉందా? సో పొజిషన్ ఉంది, బిల్లు ఉంది. అండ్ ఓన్ నేమ్లో ఉందా? సో ఓన్ నేమ్లో ఉందా? లేదు, దొరికింది కదా బికి. సో హోల్డర్ అవ్వడు. సో హోల్డర్ అవ్వకపోతే తను రికవర్ చేసుకోగలడా? సో చేసుకోలేడు. అండ్ ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. ఏ బిల్లుని యాక్సెప్ట్ చేసి బికి ఇచ్చాడు.
సో బి ఎవరంటే ఏ యొక్క ఏజెంట్ ఆఫ్ ఏ. సో ఈ కేసులో బి హోల్డర్ అవుతాడా? పొసెషన్ ఉంది కానీ నేమ్ అనేది ఎవరి నేమ్ మీద ఉంది? ఏ పేరు మీద ఉంది. సో బి ఓన్లీ ఏజెంట్. సో ఆ బిల్ అనేది ఏ నేమ్ మీద ఉంది. సో నేమ్ లేదు. సో హోల్డర్ అవ్వడు. సో హోల్డర్ అవ్వాలి అంటే నేమ్ ఉండాలి, అలాగే పొసెషన్ ఉండాలి, నేమ్ ఉండాలి. అప్పుడే తను రికవర్ చేసుకోగలడు. బిల్లుని యాక్సెప్ట్ చేసిన పర్సన్ దగ్గర నుంచి రికవర్ చేసుకోగలడు ఎప్పుడు పొసెషన్ అండ్ ఓన్ నేమ్. సో ఇప్పుడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చూద్దాం. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వాలి అంటే పొసెషన్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, అలాగే బిఫోర్ మెచ్యూరిటీ ఉండాలి అండ్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్లో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సో ఏ బిల్లుని యాక్సెప్ట్ చేసి బీకి ఇచ్చాడు. సో ఏం చెప్తున్నాడంటే బీకి బిల్లు ఎంత ఇస్తున్నాడంటే 1 lakh బిల్ ఇస్తున్నాడు. ఎందుకోసం అంటే బి దగ్గర నుంచి ఏమడుగుతున్నాడంటే నువ్వు మర్డర్ చెయ్యమని చెప్తున్నాడు. ఒక సి అనే వ్యక్తిని సమ్ అదర్ పర్సన్ని మర్డర్ చెయ్యి, అప్పుడు నేను నీకు 1 lakh ఇస్తాను అని చెప్తున్నాడు. సో బిల్లుని యాక్సెప్ట్ చేసి బీకి ఇచ్చాడు. సో ఇది ఎలాంటి కన్సిడరేషన్? అన్లాఫుల్ కన్సిడరేషన్. సో ఈ కేసెస్లో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడో లేదో చూద్దాం. బి. సో హోల్డర్కి ఉండాలంటే ఏం చెప్పాను? పొసెషన్ ఉండాలి అని చెప్పాను. సో అండ్ అలాగే ఓన్ నేమ్లో ఉండాలి అండ్ రికవర్ చేసుకునే ఉండాలి. సో పొసెషన్ అయితే ఉంది, బిల్లు ఉంది కదా బి దగ్గర. సో పొసెషన్ ఉంది అండ్ అలాగే ఓన్ నేమ్ మీద కూడా ఉంది. బట్ రికవరబిలిటీ ఉందా? రికవర్ చేసుకోగలడా? చేసుకోలేడు. రికవరబిలిటీ లేదు, అది అన్లాఫుల్ కన్సిడరేషన్ కాబట్టి. సో ఇప్పుడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చూద్దాం. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్లో ఏం చెప్పాను? పొసెషన్ ఉండాలి, అలాగే కన్సిడరేషన్ ఉండాలి అండ్ బిఫోర్ మెచ్యూరిటీ ఉండాలి అండ్ గుడ్ ఫెయిత్ ఉండాలి. సో బిఫోర్ మెచ్యూరిటీ, గుడ్ ఫెయిత్, పొసెషన్, కన్సిడరేషన్ ఉండాలి. సో పొసెషన్ ఉంది అండ్ అలాగే కన్సిడరేషన్ కూడా ఉంది. బట్ అది ఎలాంటి కన్సిడరేషన్? అన్లాఫుల్ కన్సిడరేషన్. సో నాట్ వ్యాలిడ్ అవ్వదు. అండ్ బిఫోర్ మెచ్యూరిటీ ఉంది, బట్ అది గుడ్ ఫెయిత్లో ఉందా? లేదు. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కూడా అవ్వడు. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కూడా అవ్వడు. సో బి వెళ్ళి కోర్ట్ని అడిగితే కోర్ట్ అసలు మీ మధ్య అసలు ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అని అడిగిద్ది. సో అప్పుడు తను మర్డర్ చేయమని చెప్పాడు. సో 1 lakh ఇస్తాడు అని చెప్పాడు. సో అది ఏంటి? గుడ్ ఫెయిత్లో ఉందా? సో అన్లాఫుల్ కన్సిడరేషన్. సో హోల్డర్ అవ్వడు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కూడా అవ్వడు. సో ఇంకో కేసు చూద్దాం. సో ఈ కేసులో బి సికి ట్రాన్స్ఫర్ చేశాడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇందాక గుడ్ ఫెయిత్, మనం హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్లో 4th పాయింట్ ఏం చెప్పాం? గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్ అని చెప్పాము. సో వితౌట్ నెగ్లిజెన్స్తో ఉండాలి అని చెప్పాము. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ కేసులో లాఫుల్ కన్సిడరేషన్కే ఇచ్చారు. సో సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడో లేదో చూద్దాం. పొజిషన్ ఉంది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ అలాగే కన్సిడరేషన్ కూడా లాఫుల్గానే ఉంది అండ్ అది బిఫోర్ మెచ్యూరిటీయే ఉంది. సో అండ్ లాస్ట్ వచ్చేసి గుడ్ ఫెయిత్ ప్లస్ వితౌట్ నెగ్లిజెన్స్ ఉందో లేదో చూడాలి. సో బి వచ్చేసి ఒక టెర్రరిస్ట్. ఆ విషయం అనేది అంటే అతను అందరికీ నార్మల్గా ఆ పర్సన్ టెర్రరిస్ట్ అని ఆ పర్సన్ నేమ్ ఇలా మనం చూస్తూనే ఉంటాం న్యూస్లలో అలా. బట్ ఆ విషయం అనేది సికి తెలీదు. బట్ ఇతను మాత్రం ఫేమస్ టెర్రరిస్ట్. సో సి కేసులో నాకు తెలీదు తను టెర్రరిస్ట్ అని చెప్పడానికి లేదు. తను వితౌట్ నెగ్లిజెన్స్తో ఉన్నప్పుడే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడు.
తెలీదు, నాలెడ్జ్ లేదు అంటే అతను హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వడు. ఓకే నాకు తెలుసు అని అనుకుంటే అప్పుడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడు. సో మనం ఈ కేసెస్ని కంబైన్డ్గా చూద్దాం. సో ఏ బికి అన్లాఫుల్గా ఇచ్చాడు, అన్లాఫుల్ కన్సిడరేషన్లో. సో బి వచ్చేసి సికి లాఫుల్ కన్సిడరేషన్లోనే ఇచ్చాడు. మనం పైన 2 కేసెస్ని కంబైన్డ్గా చూస్తున్నాం. సో బి వచ్చేసి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వలేదు. సో సి వచ్చేసి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయ్యాడు. సో బి ఏ దగ్గర నుంచి రికవర్ చేసుకోలేడు, బట్ సి మాత్రం బి దగ్గర నుంచి రికవర్ చేసుకోగలడు, అలాగే ఏ దగ్గర నుంచి రికవర్ చేసుకోగలడు. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటేనే అతని ఇన్నోసెంట్ అని, అతనికి ఏం తెలియదని. సో ఈవెన్ ఇక్కడ అన్లాఫుల్గా వచ్చినా కూడా ఆ విషయం తనకి తెలియదు సికి. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే సి గుడ్ పర్సన్ అని తనకి ఏం తెలీదు. సో తను మాత్రం ఏ దగ్గర నుంచి బి దగ్గర నుంచి రికవర్ చేసుకునే రైట్ అనేది ఉండిద్ది. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ ప్రివిలేజెస్ ఆఫ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చూద్దాం. ప్రివిలేజెస్ ఆఫ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఫస్ట్ పాయింట్, ఎవ్రీ ప్రియర్ పార్టీ టు ద ఎన్ఐ ఈజ్ లయబుల్ టు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇందాకే చెప్పుకున్నాము, ఏ బికి అన్లాఫుల్గా ఇచ్చిన బి నుంచి సికి లాఫుల్గా వెళ్ళింది. సో సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయినందువలన ఇందాక మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అందులో సి వచ్చేసి బి దగ్గర నుంచి ఏ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. సో సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాబట్టి ప్రియర్ పార్టీస్ దగ్గర నుంచి తను రికవర్ చేసుకోవచ్చు. సో సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ రికవర్ ఫ్రమ్ B or A. Second privilege of holder in due course. A holder who derives title from holder in due course has the same rights of holder in due course. Thus, once a NI passes through the hands of holder in due course, it gets cleansed of all its defects provided the holder himself is not a party to the fraud or illegality which affected the NI in some stage of its journey. సో సెకండ్ పాయింట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ బిల్లుని యాక్సెప్ట్ చేసి బికి ఇచ్చాడు. అది కూడా ఏంటంటే బి మర్డర్ చేయమని చెప్పేసి 1 lakh కన్సిడరేషన్ బిల్ ఇస్తాను అని చెప్పాడు. సో బిల్ని యాక్సెప్ట్ చేసి బికి ఇచ్చాడు. సో ఇది ఎలాంటిది? అన్లాఫుల్ కన్సిడరేషన్. అండ్ నెక్స్ట్ బి వచ్చేసి సికి పాస్ చేశాడు బిల్ని, సో కన్సిడరేషన్కి. అండ్ సి డికి పాస్ చేశాడు లాఫుల్ కన్సిడరేషన్కి. సో ఇది కూడా లాఫుల్ కన్సిడరేషన్. సో బి వచ్చేసి ఇక్కడ తినకి అన్లాఫుల్గా పాస్ చేశాడు, యాక్సెప్ట్ చేసి అన్లాఫుల్ కన్సిడరేషన్. సో తన నేమ్ మీద బిల్లు ఉన్నా కూడా తను రికవర్ చేసుకునేది ఉండదు, తనకి రికవరబిలిటీ ఉండదు. సో హోల్డర్ కాలేడు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్సు కాలేడు బి. అండ్ సి మాత్రం హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడు. సో తన దగ్గర పొసెషను ఉంది అండ్ అలాగే కన్సిడరేషన్ కూడా లాఫుల్గానే ఉంది అండ్ అది కూడా బిఫోర్ మెచ్యూరిటీ అండ్ గుడ్ ఫెయిత్. తనకి తెలీదు అసలు అది అన్లాఫుల్గా వచ్చింది బి దగ్గరికి అనే విషయం తెలీదు. సో తిను హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడు. అండ్ నెక్స్ట్ డీకి పాస్ చేశాడు. ఎవరు పాస్ చేశాడు? హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ టైటిల్ ఉన్న ఇతను సి పాస్ చేశాడు. బట్ డీకి తెలుసు అది అన్లాఫుల్గా వచ్చింది అనే విషయం తెలుసు. ఏ దగ్గర నుంచి? బీకి అన్లాఫుల్ కన్సిడరేషన్ అనేది డీకి తెలుసు. సో ఈ కేసులో డి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడో లేదో చూద్దాం. సో హోల్డర్ అవ్వాలంటే 2 కేసెస్ ఉండాలి అని చెప్పాను. ఏంటి? తను ఓన్ నేమ్లో ఉండాలి అండ్ రికవర్ చేసుకునే విధంగా ఉండాలి అనేసి. సో పొసెషను ఉంది తన దగ్గర అండ్ అలాగే తన నేమ్ మీద ఉంది, బట్ రికవర్ చేసుకునేది లేదు తనకి. డి రికవర్ చేసుకోలేడు ఎందుకంటే అది అన్లాఫుల్గా వచ్చింది అని. నెక్స్ట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చూద్దాం. పొసెషను ఉంది
కన్సిడరేషన్ ఉంది, బిఫోర్ మెచ్యూరిటీ వచ్చింది. బట్ అది గుడ్ ఫెయిత్లో లేదు అనే విషయం డీకి తెలుసు. గుడ్ ఫెయిత్లో లేదు, అది అన్లాఫుల్గా వచ్చింది అనే విషయం డీకి తెలుసు, సికి తెలీదు. బట్ కానీ డీకి రికవర్ చేసుకునేది వచ్చింది. ఎందుకంటే ఒకసారి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ దగ్గర నుంచి పాస్ అయితే అన్ని డిఫెక్ట్స్, ఏవైనా డిఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఆల్ డిఫెక్ట్స్ రిమూవ్ అయిపోయి క్లీన్ అయిపోయి వస్తుంది తన దగ్గరికి. సో డీకి కూడా రికవర్ చేసుకునేది వచ్చింది. సో ఎప్పుడైతే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ దగ్గర నుంచి వచ్చిందో అప్పుడు అన్ని డిఫెక్ట్స్ రిమూవ్ అయిపోయి వచ్చింది. చూడండి, ఏ హోల్డర్ who derives title from holder in due course as same rights of holder in due course. Thus, once NI passes through the hands of holder in due course, it gets cleansed of all its defects provided the holder himself is not a party to the fraud or illegality which affected the NI in some stages of its journey. So, defects అన్నీ క్లీన్ అయిపోతాయి ఎప్పుడైతే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ దగ్గర నుంచి ఇన్స్ట్రుమెంట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫర్ అయితే. సో ఈ కేసులలో బిసిడి యొక్క రైట్స్ ఏంటివో చూద్దాం. బి యొక్క రైట్ ఏంటంటే ఈ కెనాట్ క్లైమ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఏ దగ్గర నుంచి ఏమీ క్లైమ్ చేసుకోలేడు. బట్ సి కెన్ క్లైమ్ ఎనీథింగ్ ఫ్రమ్ ప్రియర్ పార్టీస్ అండ్ డి కెన్ క్లైమ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఆల్ ప్రియర్ పార్టీస్. బి రిసీవ్ చేసుకోలేడు, కానీ సి డి మాత్రం ప్రియర్ పార్టీస్ దగ్గర నుంచి, అందరి ప్రియర్ పార్టీస్ దగ్గర నుంచి అడిగే రైట్ ఉండిద్ది. బట్ ఇదే ఇంకో కేసు చూద్దాం. ఏ దగ్గర నుంచి బికి అన్లాఫుల్గా వెళ్ళింది కన్సిడరేషన్ మర్డర్. సో బి దగ్గర నుంచి సికి లాఫుల్ కన్సిడరేషన్ పాస్ అయింది, అలాగే సి దగ్గర నుంచి డికి లాఫుల్ కన్సిడరేషన్కి పాస్ అయింది. సో బి వచ్చేసి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వడు, సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అండ్ డి కూడా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. డి దగ్గర నుంచి మళ్ళీ బికి వచ్చింది లాఫుల్ కన్సిడరేషన్కే. సో బి పొజిషను ఉంది, కన్సిడరేషను ఉంది, బిఫోర్ మెచ్యూరిటీ వచ్చింది, బట్ గుడ్ ఫెయిత్ కాదు. సో బి గుడ్ ఫెయిత్ కాదని బికి తెలుసు, మళ్ళీ బి దగ్గరికే వచ్చింది కదా. సో ఈవెన్ దో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ దగ్గర నుంచి వచ్చిన బీకి నో టైటిల్ అనేది రాదు. సో ఇప్పుడు మనం ఏబిసిడి అండ్ బి యొక్క రైట్స్ చూద్దాం. బి వచ్చేసి కెనాట్ క్లైమ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఏ దగ్గర నుంచి క్లైమ్ చేసుకోలేడు, ఎందుకంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాలేదు కదా, సో అన్లాఫుల్గా పాస్ అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ సి వచ్చేసి కెన్ క్లైమ్ ఫ్రమ్ ఆల్ ద ప్రియర్ పార్టీస్ దగ్గర నుంచి క్లైమ్ చేసుకోవచ్చు, అలాగే డి కూడా ప్రియర్ పార్టీస్ దగ్గర నుంచి క్లైమ్ చేసుకోడు. బట్ బి మాత్రం ఈవెన్ దో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ దగ్గర నుంచి పాస్ అయినా కూడా క్లైమ్ చేసుకోలేడు, ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ పార్టీ టు ద ఫ్రాడ్ ఆర్ అఫెన్స్ ఆర్ అన్లాఫుల్ కన్సిడరేషన్. ఒకవేళ బి ఏకి గన్ పెట్టేసి ఏ దగ్గర నుంచి తీసుకున్నా కూడా తనకి గుడ్ టైటిల్ అనేది రాదు. బెదిరించి భయపెట్టి బి ఏ దగ్గర నుంచి ఒకవేళ తీసుకోవాలని ట్రై చేసి తీసుకున్నా కూడా తనకి టైటిల్ అనేది రాదు. నెక్స్ట్ కేసు చూద్దాం, నెక్స్ట్ ప్రివిలేజ్ చూద్దాం. నో ప్రియర్ పార్టీ కెన్ సెట్ అప్ ఏ డిఫెన్స్ that the NI was drawn, made or endorsed by him without any consideration. So third privilege of holder in due course. Example చూద్దాం. ఏ బికి వితౌట్ కన్సిడరేషన్ గిఫ్ట్ ఇచ్చాడు. సో బి కన్సిడరేషన్ సికి పాస్ చేశాడు. సో బి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడో లేదో చూద్దాం. హోల్డర్ అవ్వాలంటే ఏం చెప్పాను, అతనికి ఓన్ నేమ్ ఉండాలి, పొజిషను ఉండాలి అని చెప్పాను. సో బిల్లు ఉంది అండ్ నేము ఉంది. సో
హోల్డర్ అవ్వడానికి 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నాడు. అండ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వడానికి పొజిషన్ ఉంది, కన్సిడరేషన్ లేదు. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వడు. అండ్ సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడో లేదో చూద్దాం. పొజిషను ఉంది అండ్ కన్సిడరేషను ఉంది అండ్ బిఫోర్ మెచ్యూరిటీ ఉంది, గుడ్ ఫెయిత్ ఉంది. సో సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వితౌట్ కన్సిడరేషన్కి పాస్ అయితే బి రికవర్ చేసుకోలేడు. ఏ ఇస్తే తీసుకోవచ్చు కానీ బి రికవర్ చేసుకోలేడు. సో బి యొక్క హోల్డర్ అవుతాడు కానీ రికవర్ చేసుకోలేడు. బి యొక్క రైట్ ఏంటి అంటే బికి పే చేసే ఆబ్లిగేషన్ ఏకి ఉండదు. ఏ షెల్ నాట్ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్ టు పే బి. అండ్ సికి మాత్రం బి అండ్ ఏ ఈజ్ అండర్ లయబిలిటీ టు పే టు సి. బి అండ్ ఏకి మాత్రం సికి పే చేసే లయబిలిటీ ఉండిద్ది. బికాస్ సి అనే అతను హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్లో ఉన్నాడు కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ దగ్గర నుంచి బికి పాస్ అయింది వితౌట్ కన్సిడరేషన్. సో బి నుంచి సికి కన్సిడరేషన్. సో బి వచ్చేసి హోల్డర్ అయ్యాడు. నెక్స్ట్ సి వచ్చేసి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఉందో లేదో చూద్దాం. పొజిషను ఉంది అండ్ కన్సిడరేషను ఉంది, మెచ్యూరిటీ లేదు అండ్ గుడ్ ఫెయిత్ ఉంది. సో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వడు. సి వచ్చేసి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వడు. సో కానీ హోల్డర్ అవుతాడు. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వడు కానీ హోల్డర్ అవుతాడు. సో ఈ సిచ్యువేషన్లో సి వచ్చేసి బిని అడగొచ్చు కానీ ఏని అడగడానికి ఛాన్స్ లేదు. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతేనే ప్రియర్ పార్టీస్ని అందరినీ అడిగే రైట్ వచ్చింది. హోల్డర్ డ్యూ కోర్స్ అవ్వకపోతే ఓన్లీ హోల్డర్ అవుతే ఓన్లీ బిఫోర్ ద పార్టీని మాత్రమే అడగగలడు. ముందు అందరినీ అడగాలి అంటే అతను హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ప్రివిలేజ్ చూద్దాం. No prior party can set up a defense that NI was lost or was obtained by him by an offence or fraud or for an unlawful consideration. Thus, the HDC gets a valid title to the NI even though the title of the transferor was defective. ఓకే, ఫోర్త్ ప్రివిలేజ్ ఏంటో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బికి బిల్ ఇచ్చాడు కానీ బి మళ్ళీ తర్వాత ఏకి ఇవ్వడం అలా జరగడంతో సో ఏ ఇంకా అది క్యాన్సిల్ చేసేసుకోవాలి అనుకునేసి దాన్ని చింపేశాడు ఆ బిల్ని. బట్ బి ఏం చేశాడు, ఆ చింపేసిన ఆ పీసెస్ని 2 పీసెస్ని తీసుకునేసి నీట్గా అంటించేశాడు. బాగా ఫెవికిల్ పెట్టేసుకొని నీట్గా అంటించేసి అదేం చేశాడు, సికి కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేశాడు. సో సి వచ్చేసి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడు. పొజిషను ఉంది, కన్సిడరేషను ఉంది, బిఫోర్ మెచ్యూరిటీ ఉంది, అలాగే గుడ్ ఫెయిత్తో వచ్చింది. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయితే చాలు, ఇంకా తను ప్రేయర్ పార్టీస్ దగ్గర నుంచి రికవర్ చేసుకునే రైట్ అనేది వచ్చింది. సో ఈవెన్ అది చింపేసినా ఏం చేసినా కూడా రెస్పాన్సిబుల్ అయితే ఏకి ఉండిద్ది, సికి పే చేసేది. హెచ్డిసి అంటే ఇంకా అతను గ్రేట్ అన్నమాట. సో ప్రియర్ పార్టీస్ దగ్గర నుంచి తీసుకునే రైట్ అనేది వచ్చింది. సో పొజిషను ఉంది, కన్సిడరేషను ఉంది, అలాగే బిఫోర్ మెచ్యూరిటీ ఉంది, గుడ్ ఫెయిత్ అమాయకుడు. సో కాబట్టి సికి అసలు ఒక పర్సన్ హెచ్డిసి అయ్యాడు అంటే ఇంకా ఆ పర్సన్ గ్రేట్ అనమాట. సో ప్రియర్ పార్టీస్ దగ్గర నుంచి తీసుకునే రైట్ వచ్చింది. నేను దాన్ని క్యాన్సిల్ చేశాను అని చెప్పే రైట్ ఉండదు ఏకి. ఓకే, నెక్స్ట్ ప్రివిలేజ్ చూద్దాం. ప్రివిలేజెస్ ఆఫ్ హెచ్డిసిలో 5th one, నో ప్రియర్ పార్టీ కెన్ అలెజ్ దట్ ఎన్ఐ వాజ్ డెలివర్డ్ కండిషనల్లీ ఆర్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఓన్లీ. సో ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్
అయ్యాడు అంటే అతను ఎవరి దగ్గర నుంచి అయినా ప్రియర్ పార్టీస్ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. కండిషనలీగా డెలివర్ చేసాం, స్పెసిఫిక్ పర్పస్కి డెలివర్ చేసామని చెప్పే రైట్ ఉండదు. సో నెక్స్ట్ లాస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ హెచ్డిసి. హెచ్డిసి కెన్ క్లైమ్ ఫుల్ అమౌంట్ ఆఫ్ ద ఎన్ఐ but not exceeding the amount covered by the stamp, even though such amount is in excess of amount authorized by the person delivering on inchoate instrument, means incomplete instrument. So idento examples chuddam. So for example, A B దగ్గర నుంచి 1 lakh వర్త్ గల గూడ్స్ని పర్చేస్ చేశాడు. బట్ ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో తను అమౌంట్ కాలంని ఇన్కంప్లీట్గా వదిలేశాడు, బ్లాంక్గా వదిలేశాడు అమౌంట్ కాలంని. బి హెచ్డిసి అవుతాడో లేదో చూద్దాం. పొజిషను ఉంది, కన్సిడరేషను ఉంది, బిఫోర్ మెచ్యూరిటీ ఉంది అండ్ గుడ్ ఫెయిత్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీకి పే చేయలేదు అనుకోండి. సో కోర్టుకు వేసినప్పుడు ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో స్టాంప్ ఉండిద్ది కదా. ఆ స్టాంప్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ స్టాంప్ అంటించాము అంటే అది అప్ టు 10,000 వరకు వాల్యూ ఉంటుంది అమౌంట్కి అని మనం, ఫర్ ఎగ్జాంపుల్ 100 అయితే 50,000 అండ్ 1000 అయితే 5 lakhs ఇలా స్టాంప్ వాల్యూస్ అనేటివి ఉండిద్ది. సో ఇప్పుడు మనం ఈ 1 lakh గూడ్స్ ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చారు కదా, ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చిన దాంట్లో 1000 రూపీస్ స్టాంప్ అంటించారు అంటే ఆ కోర్ట్ ఏం చెప్పిద్ది అంటే అందులో ఎంత వర్త్ వరకు ఉంది వాల్యూ, 5 lakhs వరకు వర్త్ వాల్యూ ఉంది. సో 5 lakhs వరకు రికవర్ చేసుకోవచ్చు ఏ దగ్గర నుంచి. బి 5 lakhs వరకు రికవర్ చేసుకోవచ్చు. సో ఏ చెప్పడానికి వీలవ్వదు 1 lakh గూడ్స్ వర్తే అని. సో ఏ బికి 5 lakhs వరకు లైబిలిటీ ఉండిద్ది. సో తినది మీ తప్పు. నోట్ చేయకోకుండా బ్లాంక్గా ఎవరు వదిలేయమన్నారు. సో ఈ లైబుల్ అప్ టు 5 lakhs. అండ్ హెచ్డిసిలో ఎక్సెప్షన్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఎక్సెప్షన్స్. సో ఇందులో బి ఏం చేశాడంటే ఏ ఒక సైన్ని ఫోర్జరీ చేసి సైన్ పెట్టేసి చెక్ మీద ఆ చెక్ని సికి ఇచ్చాడు కన్సిడరేషన్కి. సి వెళ్ళి ఆ చెక్ తీసుకెళ్ళి ఎస్బీఐలో ఇస్తే అక్కడ ఏ అకౌంట్లో ఫండ్స్ అనేటివి లేవు. సో ఈ కేసులో సి హెచ్డిసి అవుతాడో లేదో చూద్దాం. పొజిషను ఉంది, కన్సిడరేషను ఉంది, బిఫోర్ మెచ్యూరిటీ ఉంది, అలాగే గుడ్ ఫెయిత్. సో హెచ్డిసి అవుతాడు సి. సో ఈ కేసులో సి వచ్చేసి బి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ ఏ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోలేడు. ఏ వచ్చి నల్లిటీ. సో ఇది ఎక్సెప్షన్, హెచ్డిసికి ఎక్సెప్షన్. ఓన్లీ బి దగ్గర నుంచే తను క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏని అడగడానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు తిను ఫోర్జరీ చేసి చెక్ మీద సైన్ పెట్టి సికి ఇచ్చినప్పుడు. అండ్ ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే హెచ్డిసి కెనాట్ క్లెయిమ్ మనీ ఫ్రమ్ మైనర్ దగ్గర నుంచి కూడా తను క్లెయిమ్ చేసుకోలేడు. సో కెపాసిటీ టు బి ఎ పార్టీ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చూద్దాం. సో టోటల్ 6 ప్రివిలేజెస్ కంప్లీటెడ్. నెక్స్ట్ కెపాసిటీ టు బి ఎ పార్టీ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇదేంటో చూద్దాం. సో కాంట్రాక్చువల్ కెపాసిటీ అనేది మైనర్కి కూడా ఉండిద్ది. సో మైనర్కి కూడా కాంట్రాక్చువల్ కెపాసిటీ ఉండిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిల్ యాక్సెప్ట్ చేసి బికి ఇచ్చాడు, బి వచ్చేసి మైనర్ అండ్ బి వచ్చేసి సికి ఇచ్చాడు, సి వచ్చేసి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సో సి వచ్చేసి ప్రియర్ పార్టీస్ని అందరినీ అడగొచ్చు అని చెప్పాం కదా, కానీ బట్ మైనర్ని అడగకూడదు. మైనర్ ఎక్సెప్షన్ కేసెస్లో డిస్కస్ చేసాం కదా. సో మైనర్కి రైట్ ఉండదు, బట్ ఏని అడగొచ్చు. అండ్ ఇంకో కేసు చూద్దాం. సో ఏ బి
ఇద్దరు కలిసి బిల్లుని యాక్సెప్ట్ చేసి సికి ఇచ్చారు. సో ఇందులో ఏ వచ్చేసి 1 lakh బిల్లుని యాక్సెప్ట్ చేసి ఇచ్చారు. సో ఏ వాల్యూ వచ్చేసి 50,000, బి వాల్యూ వచ్చేసి 50,000. బట్ ఈ కేసులో బి వచ్చేసి మైనర్. సో ఈ కేసులో సి ఓన్లీ ఏని అడిగే రైట్ మాత్రమే ఉండిద్ది, బిని అడిగే రైట్ ఉండదు. ఓకే. సో ఈరోజు మనం ప్రిజంప్షన్స్ ఆఫ్ ఎన్ఐ చూసాము. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రిజంప్షన్స్ ఫర్ ఎన్ఐ చూసాము. అలాగే ప్రివిలేజెస్ ఆఫ్ హెచ్డిసి చూసాం, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చూసాం. అలాగే ఎగ్జంప్షన్స్ చూసాము. అలాగే కెపాసిటీ టు బి ఏ పార్టీ టు ద ఎన్ఐ చూసాము. సో కెపాసిటీ టు బి ఏ పార్టీ టు ద ఎన్ఐ. సో ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కాన్సెప్ట్ చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.